ఈ వీడియో వచ్చేసి నేను నిన్న మనకి కుబేరా మూవీ ట్రైలర్ రిలీజ్ అయిందండి. దాని గురించి చిన్నగా డిస్కస్ చేసుకుందాం. ఇక వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన పాత వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కమెంట్ చేయండి. కుబేరా నాగార్జున, మన ధనుష్ గారు, రష్మిక మందాన, శేఖర్ కమ్ముల నుంచి ఒక కొత్త జోనార్ మూవీ అండి ఇది. లిటరల్లీ టీజర్ చూసినప్పుడు బ్లాస్ట్ అయినానంటే నేను ఇద్దరు టీజర్ చూసి వేరే లెవెల్ అనుకున్నాను. దాని వెనకాల బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కొట్టడము దేవిశ్రీ ప్రసాద్ గారు, బాబా పిచ్చ పీక్స్. సారీ, చాలా బాగుందండి టీజర్. నేను చూసినప్పుడు టీజర్ రివ్యూ కూడా ఇద్దాం అనుకున్నా, కానీ ఎందుకు టీజర్ రివ్యూ ట్రైలర్ రివ్యూ సపరేట్ ఇవ్వడము, ట్రైలర్ రివ్యూతో పాటే మూవీ గురించి డిస్కస్ చేసుకుందాం అని చెప్పి అట్లా ఉంచేశాను. కానీ ట్రైలర్ నిన్న చూస్తే అండి, కొంచెం ట్రైలర్ లాంచ్లో హీరోయిన్ మా తప్పులు అవి మాట్లాడాలి అన్నీ జరిగింది, కానీ ట్రైలర్ కొంచెం లాస్ట్ రిలీజ్ చేసిన కానీ అవేంటండి ట్రైలర్ ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేసిన టైం అండి అది. వేరే లెవెల్ అంది. నాగార్జున గారి, ధనుష్ గారు ర్యాంప్ పాడిస్తారు అనుకుంటున్నాను నేను. మేబీ నాకు తెలిసినంత వరకు నాగార్జున గారు వాళ్ళ ప్రాపర్టీకి బినామీ అయి ఉండొచ్చు, లేదంటే వన్ ఆఫ్ ద ఐటీ ఆఫీసర్ లేదు సంథింగ్, ఏదో ఒక ఆఫీసర్ అన్న అయ్యి ఉండొచ్చు, గవర్నమెంట్ ఎంప్లాయ్ అయ్యి ఉండొచ్చు. మనకైతే ఎగ్జాక్ట్గా తెలియదు. శేఖర్ కమ్ముల మీకు తెలిసిందే కండి, ఎగ్జాక్ట్గా మనకు తెలిసిన ట్రైలర్ అయితే అస్సలు ఇవ్వడు. ఇక చూస్తే నాగార్జున గారి స్టైల్ బాగుంది, నాగార్జున గారి యాక్టింగ్ బాగుంది, ధనుష్ గారి స్టైల్, ధనుష్ గారి కొత్త వేరియేషన్ ఏమన్నా మనకి మూవీలో కనిపిస్తుందా అన్నట్టయితే నాకు అనిపిస్తుందండి. పక్కా అదే అనుకుంటున్నాను నేనైతే. కొత్త వేరియేషన్ అయితే పక్కగా కనిపిస్తుంది. ధనుష్ గారు వాయిస్, మన ట్రైలర్లో వాయిస్ చూస్తున్నా కొద్దీ, వాయిస్ వింటున్నా కొద్దీ ధనుష్ గారు వాయిస్ ఇట్లా ఉండదు అన్న తీరైతే నాకైతే కొంచెం అనిపించిందండి. ఇక చూసుకుంటే దేవిశ్రీ ప్రసాద్ కూడా పక్కా కంబ్యాక్ అవుతుందో నేను అనుకుంటున్నాను అండి. దేవిశ్రీ ప్రసాద్ వేరే లెవెల్ బ్యాక్గ్రౌండ్ స్కోర్, టీజర్లో బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చినారండి. అబ్బా బీజిఎం మైండ్ బ్లాక్ అయిందండి టీజర్లో. బీజిఎం చూస్తే ఇక చూద్దాం. ఈ ట్రైలర్లో కూడా బాగానే ఉంది. ఎట్లా ఉంటుంది దేవిశ్రీ ప్రసాద్ శేఖర్ కమ్ముల కాంబినేషన్ బాగానే ఉంటుంది. ఇక చూద్దాం. ట్రైలర్ June 20కి మూవీ అనేది మనకి థియేటర్ రిలీజ్ అవుతుంది. June 20కి చాలా మూవీస్ ఉన్నాయండి. అట్లాగే సితారే జమీన్ పర్ అని చెప్పి ఒక అమెరికన్ మూవీ తెలుగులో రిలీజ్ అవుతుందండి. దాని ట్రైలర్ కూడా నేను ఈవినింగ్ లోపల ఆ ట్రైలర్ కూడా అప్లోడ్ చేస్తాను. ఆ మూవీ కూడా పక్కా చూడాలండి, ఎందుకంటే అమెరికన్ ప్రొడక్షన్స్ మూవీస్ అనేవి చాలా బాగుంటాయి. ఇక వచ్చే కుబేరాకు వస్తే ఒక డబ్బు మీద ముంబైలో ఒక డబ్బు మీద మూవీ అనేది రన్ అవుతుంది అని చెప్పి మనకి ఈజీగా ట్రైలర్ అర్థమైపోతుందండి. ఇక చూద్దాం సస్పెన్స్ ఏముంటుంది, ఆ మూవీ స్టోరీ ఎట్లా ఉంటుందో. శేఖర్ కమ్ముల మళ్ళీ యాజ్ ఇట్ ఈస్గా రొటీన్గా హిట్ కొడతారా, లేదంటే ఈ మూవీతో ఏమైనా డ్రాప్ అవుతుందా శేఖర్ కమ్ముల గారి కెరియర్. అంటే ఒక్క మూవీతో డ్రాప్ అయితే ఏం కాదు. ఇక ఆయన గ్యాప్, ఆయన మూవీస్ గ్యాప్ తీసుకుని చేసినట్టే పక్కా మూవీ అనేది వేరే లెవెల్ ఉంటుందండి. అందరు డైరెక్టర్ లాగా పటపట మూవీలు తీసేద్దాము, పటపట కొట్టేద్దాం అన్న తీరులో అయితే శేఖర్ కమ్ముల అస్సలు ఉన్నాడండి. ఆయన గ్యాప్లో తీసుకుంటాడు, గ్యాప్ ఇచ్చి మరి మూవీ తీస్తాడు. ఒక 2 years కానీ 3 years కానీ 4 years కానీ ఆయన మూవీ కొంచెం టైం అనేది తీసుకుంటాడు. టైం పెడతారు స్టోరీ మీద, టైం పెడతాడు ఆలోచించడానికి, టైం పెడతారు డైరెక్షన్కి. ప్రతి ఒక్కటి పర్ఫెక్ట్గా తీసినట్టు చూస్తారు. ఒక తీగ రాజమౌళి అనుకోండి, ఆయన పెద్ద సినిమాలు తీస్తాడు, ఈయన కొంచెం మోడరేట్ సినిమాలు తీసినా కానీ తన టైం అనేది పెట్టుకొని తీస్తాడు. ఇది వచ్చేసి మనకి తెలుగు, హిందీ, తమిళ్, మలయాళం, కర్ణాటక 5 లాంగ్వేజెస్ అనుకుంటా. పాన్ ఇండియా మూవీ కిందే తీస్తారేమో, నాకు తెలిసినంత వరకు అయితే రిలీజ్ పాన్ ఇండియా మూవీ కిందే ఇస్తారేమో. చూద్దాం ఫర్దర్గా మూవీ అనేది ఎన్ని విజయాలు సాధిస్తాం, మూవీ అనేది ఎలా ఉన్నదో. నేను June 20కి మూవీ రివ్యూ అనేది పక్క 20 లేదంటే 21 లోపల ఆ మూవీ రివ్యూ అనేది ఇస్తానండి. ఇదొకటి సితారే జమీన్ పర్ అనే అమెరికన్ మూవీ 2 మూవీ రివ్యూస్ అని ఇస్తానండి. తర్వాత కన్నప్ప మూవీది కూడా డిస్కస్ చేద్దామండి, ఆ మూవీ రివ్యూ కూడా. ఇక ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు మా ఛానల్ నుంచి కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మీ పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఇట్లా వీడియోస్ పెట్టగానే మీకు ఇట్లా నోటిఫికేషన్ వస్తాయండి. దర్శిట్ అండి రోజుకి.